సర్జరీ దాకా వెళ్ళకుండా మందులతో ఏమన్నా చేయగలమా? లేకపోతే ఏ సైన్స్ ఉంటే సర్జరీ చేసుకోవాల్సి ఉంటుంది? బేసిక్‌గా మనకి ఈ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయితే ఈ అడినాయిడ్స్, టాన్సిల్స్ అనేవి కంట్రోల్ అయిపోతాయి. అలా అని చెప్పి ఇన్ఫెక్షన్ మనం ఎర్లీ స్టేజ్‌లో డిటెక్ట్ చేయగలిగితే మనకి ఫాస్ట్‌గా ఇంప్రూవ్‌మెంట్ అనేది కనిపిస్తుంది. సర్జరీ వరకు వెళ్ళాల్సిన పని లేదు. అవేర్‌నెస్ లేకపోవడం వల్ల గానీ, లేకపోతే వాళ్ళు పిల్లలు స్కూల్ పోతుందనో, లేకపోతే ఇంకా వేరే వేరే కారణాల వల్ల పేరెంట్స్ డిలే చేయడం వల్ల సో ఇదేమవుతుంది అంటే ఆల్మోస్ట్ ఇంకా బాగా ఇన్ఫెక్ట్ అయిపోయి ఫీవర్ అది వచ్చేసి ఆ టైంలో తీసుకొనొస్తున్నారు. ఓకే. సో అప్పుడేమవుతది అంటే ఇంకా ఖచ్చితంగా అడ్మిట్ చేసి ఇంజెక్షన్స్ అవి పెట్టి ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయిన తర్వాత సర్జరీ చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. కరెక్ట్. ఏ టైంలో సర్జరీ చేయాల్సిన అవసరం ఉంది? ఏ టైం అంటే బాగా ఇన్ఫెక్షన్ ఉండేటప్పుడు సర్జరీ చేయకూడదు. ఫస్ట్ ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ అవ్వాలి. కంట్రోల్ అయినా కానీ పిల్లలకి ఏమవుతుంది అంటే ఇది ఫస్ట్ టైం వచ్చినప్పుడు డైరెక్ట్గా సర్జరీ చేయకూడదు. సంవత్సరంలో మినిమం 5 సార్లైనా రావాలి. సంవత్సరంలో 5 సార్లైనా సరే థ్రోట్ ఇన్ఫెక్షన్ అది రావడం, కోల్డ్ కాఫ్ వస్తూ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉండాలి. లేదు 3 ఇయర్స్లో కంటిన్యూస్గా సంవత్సరానికి 3 సార్లు చెప్పినైనా వస్తూ ఉండాలి. లేదు లాస్ట్ 5 ఇయర్స్లో సంవత్సరానికి ఒకసారి ఒక సీజన్లో వస్తూ ఉండాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయనేటప్పుడు వీ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ.